సార్ సినిమాలో మీకు ఎవరండి రోల్ మోడల్ మీకు జనరల్ గా? ఎప్పటికైనా పవన్ కళ్యాణ్ గారే. పవన్ కళ్యాణ్ గారు ఇష్టమా? పవన్ కళ్యాణ్ గారితో సినిమా తీయాలని ఇంట్రెస్ట్ ఉందా? ఆయనతో చేయాలని ఉంది ఉంటది, ఎవరికైనా ఉంటదండి బాబు ఆయనతో చేయాలని. నేను ఆయనతో ఐ మీన్ ప్రచారాన్ని కూడా నేను ఆల్మోస్ట్ ఒక 20 days ఉండి చేశాను ప్రచారం. నిజమా? ఇక్కడ మన పిఠాపురంలో వెళ్ళారా? వీరాభిమాని అయితే మీరు? మేము ఆర్టిస్టులు కొంతమంది వెళ్ళాము. ఆల్మోస్ట్ 20 days నాకు తెలిసి 42 villages దగ్గర విలేజెస్ అన్ని తిరిగా. మీకు జనరల్ గా ఇష్టం లేని సబ్జెక్ట్ పాలిటిక్స్ ఇష్టం లేదు కదా, ఎందుకు వెళ్ళారు మీరు ప్రచారం? పవన్ కళ్యాణ్ గారి కోసం. పవన్ కళ్యాణ్ గారి కోసం. ఎట్లా జరిగింది సార్ అప్పుడు ప్రచారం అంతా కూడా? బాగా జరిగింది, చాలా సూపర్ గా జరిగింది. చెప్పండి కొద్దిగా ఎక్స్పీరియన్స్, ఆ టైంలో ఎట్లా ఉండేది, మీరు ఎట్లా ఫేస్ చేశారు? అంటే ఒక సినిమా ఇండస్ట్రీ నుంచి ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి నెక్స్ట్ పాలిటిక్స్ అది చూస్తున్నారు కదా, ప్రజల దగ్గర నుంచి కానీ లేకపోతే సమస్య ఎట్లా అనిపించింది? బేసిక్ గా మేము అక్కడికి వెళ్ళడానికి కూడా నాకు రూట్ తెలీదు. నాకేంటంటే హరి గారు అని చిరంజీవి వాళ్ళ కజిన్ ఉన్నారు, మా డాడీ క్యారెక్టర్ సీరియల్ ఆయన, నాగబాబు గారు కొంచెం ఆయనతో బాగా మేము అప్పుడప్పుడు కలుస్తూనే ఉంటాం వెళ్ళి, మంచి ఆయన. అయితే అలాగా కల్కి కూడా ఇప్పుడు నేను హరి గారు కల్కి నేను ముగ్గురు కలిసి గుండమ్మ కథ సీరియల్ చేసాం అనమాట. కల్కి అన్ని క్యారెక్టర్ వీళ్ళందరూ చిరంజీవి ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళు అనమాట. వీళ్ళు ఇట్లా వెళ్ళాలి కంపల్సరీ రా అంటే అప్పుడు వెళ్ళాను అనమాట. కానీ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ అది. మన అక్కడ చూసుకున్న విధానం కానీ, అంటే మేము అక్కడికి వెళ్ళి అన్ని చోట్ల విలేజెస్ తిరుగుతుంటాం కదా, మనతో పాటు ఉండి గైడ్ చేసి దగ్గరుండి అక్కడ వాళ్ళు చాలా బాగా చూసుకున్నారు. అక్కడ ఇంకోటి ఏంటంటే ఎవరు వచ్చి మీకు ఇదంతా గైడ్ చేశారంతా? అక్కడ పార్టీ వాళ్ళు, జనసేన పార్టీ వాళ్ళంతా. ఇంకోటి ఏంటంటే అక్కడ ఎక్కడ విలేజ్ లో కూడా బాగా రిసీవ్ చేసుకోవాలి, ఎందుకంటే మేము ఆర్టిస్టులు కాబట్టి వాళ్ళు సీరియల్ చూస్తూ ఉంటారు. ప్రజెంట్ ఇప్పుడు నేను కార్తీక దీపం కాబట్టి అక్కడ మంచి ఫామ్ లో ఉంది కాబట్టి అక్కడ అందరూ బాగా గుర్తుపట్టేవాళ్ళు. ఇంకోటి ఏంటంటే వాళ్ళకు కూడా గవర్నమెంట్ మారాలని ఉంది, అప్పటికే ఉంది. మేము ఎంత ఎక్స్ప్లెయిన్ చేసినా కూడా వాళ్ళ ముందే చెప్పాళ్ళు, నెక్స్ట్ టైం ఈయనకే ఛాన్స్ ఇస్తామమ్మా మీరేం చెప్పాలి, అట్లా ఉండేవాళ్ళు వాళ్ళు కూడా. అది సచ్ ఎ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ నాకైతే. మీరు అనుకున్నారా డిప్యూటీ సీఎం అవుతారు పవన్ కళ్యాణ్? డెఫినెట్ గా అనుకున్నాం, డెఫినెట్. అంటే డిప్యూటీ సీఎం అవుతారు అది వదిలేస్తే గెలుస్తారని మాత్రం డెఫినెట్ గా అనుకున్నాం. నేను అక్కడ వాళ్ళే ఉంటాయి అనమాట, అక్కడ కొన్ని ఛానల్స్ వాళ్ళకి సంబంధించిన ఛానల్స్ ఉంటాయి, అక్కడ రోజు బయటికి వెళ్ళి వచ్చిన తర్వాత ఇంటర్వ్యూస్ తీసుకునే వాళ్ళు. నేను అప్పుడు చాలాసార్లు చెప్పాను నెక్స్ట్ ఆయన కంపల్సరీగా మళ్ళీ మేము ఇక్కడికి వచ్చి మాట్లాడుతాం దాని గురించి అని కూడా మాట్లాడుతున్నాం. సార్ పవన్ కళ్యాణ్ గురించి టాపిక్ వచ్చింది కాబట్టి మీరు అతని అభిమానిగా మీరు చెప్పండి, ఆయన డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఎట్లా అనిపించింది? ఆయన ద వే రూలింగ్ పరిపాలన మీకు ఆయన తీసేస్తారు ఆయన అంటే మీరు ఎక్స్పెక్ట్ చేశారు? అంటే ఒక రేంజ్ లో నేను ఒక విధంగా నేను ఒకటి అనుకున్నాను ఆయన ఇంతవరకు చేస్తారని, కానీ ఆయన పీక్స్ లో చేస్తున్నారు. కానీ కొన్ని అందులో కూడా రావడం జరుగుతుంది కదా, వరదల్లో కంటికి కనిపించట్లేదు, మొన్న వైజాగ్ లో ఒకటి జరిగింది అది దాంట్లో కూడా బయటికి రాలేదు, అట్లాంటివి జనాల్లోకి రావట్లేదు, కుర్చీకి పరిమితమయ్యారనే వార్త వస్తుంది. మీకు ఒకటి చెప్తాను, చంద్రబాబు నాయుడు గారు బయటకు వచ్చి చేస్తున్నారు, లోకేష్ వచ్చి చేస్తున్నాడు, ఈయన కూడా బయటకు వచ్చి చేస్తే మిగతా పనులు ఎవరు చేస్తారు? ఎగ్జాక్ట్. మీరు ఇక్కడ చూసినా కూడా ఇక్కడ మన దగ్గర కూడా వరదలు వచ్చాయి ఖమ్మంలో, అక్కడ మినిస్టర్స్ వాళ్ళు వెళ్ళి చూసారు, డిప్యూటీ సీఎం వచ్చి చూడలేదు కదా, సీఎం గారు వచ్చి చూసారు. మీరు చూసారు న్యూస్, సీఎం గారు వచ్చి ఉండి చూసి వెళ్ళారు ఖమ్మం వరదల్లో. అట్లే చంద్రబాబు గారు అక్కడ చూసుకుంటున్నారు, ఈయన మిగతా పనులు చేస్తారా? ఉండాలి కదా, ఇప్పుడు గవర్నమెంట్ రన్ అవ్వాలంటే ఎవరొకళ్ళు అక్కడ ఉండి చూసుకోవాలి, అదే కదా పాలన అంటే. అదేంటంటే గిట్టని వాళ్ళు 100 చెప్తూ ఉంటారు. ఇప్పుడు మీరు నాకు నచ్చితే ఒకలాగా మాట్లాడతా, నచ్చకపోతే ఒకలాగా మాట్లాడే వాళ్ళు ఎవరు? పాయింట్అవుట్ చేసేవాళ్ళే వేరే పార్టీ వాళ్ళు, ఎగనెస్ట్ పార్టీ వాళ్ళు మాట్లాడతారు తప్ప వాళ్ళ పార్టీలో వాళ్ళు మాట్లాడరు, మిగతా ఎవరు బయట ప్రజలు మాట్లాడరు, ఎందుకంటే వాళ్ళు చూసున్నారు. సబ్జెక్ట్ ఇంట్రెస్ట్ లేదని చెప్పి ఇష్టం లేదని చాలా పాయింట్స్ చెప్పారు. అంటే నాకు బేసిక్ నాకు దీని గురించి ఏం తెలియదండి, కానీ ఒక పౌరుడిగా మనం కూడా తెలుసుకోవాలి కదా సొసైటీలో ఏం జరుగుతుంది. బట్ మీకు మాక్సిమం అన్ని విషయాలు కూడా తెలుస్తున్నాయి ఏంది అంటే బిఫోర్ 2024 కి ఆ పార్టీ తర్వాత ఈ పార్టీ తర్వాత ఎట్లా డిఫరెన్స్ మీకు అర్థమవుతుంది? అదొకటి. అంటే అది కూడా ఎందుకు అర్థమైందంటే నేను ఇది వెళ్ళి తిరగడం వల్ల నాకు అర్థమైంది అనమాట, ఓహో ఇలా ఉంటది. అప్పటి వరకు నాకు ఏ పార్టీ అయితే నాకు సంబంధం లేదు, ఎందుకంటే నాకు ఒక అపోహ ఉండేది, ఏ పార్టీ వచ్చి ఏం చేస్తారు,
ఇప్పుడు వీళ్ళు ఇక్కడ వరకు ఇంత సంపాదించుకుంటారు ఉన్నంత వరకు, నెక్స్ట్ ఎలక్షన్స్ లో వాళ్ళు వస్తారు, వీళ్ళు ఎంత తిన్నారని వాళ్ళు చెప్తారు, వీళ్ళ దగ్గర నుంచి లాగుతారు, నెక్స్ట్ వీళ్ళు వస్తారు, వాళ్ళు లాగుతారు. ఇదే తప్ప వేరే కొత్త ఏం అనిపించదు నాకు. అలా అనుకున్నా. కానీ ఎప్పుడైతే నేను తిరిగానో నాకు ఒకటి అనిపించింది, అంటే ఈయన ఇంత ఫేమ్ ఉండి ఆయన ఒక్క సినిమా చేస్తే ఫుల్ డబ్బులు, ఎన్ని కోట్లు ఇవన్నీ వదిలేసుకొని అక్కడికి వెళ్ళి ఈ డబ్బులన్నీ పెట్టి ఆయన ఇల్లు అమ్ముకొని వాళ్ళకి పెట్టి ఖర్చు పెట్టి చేయాల్సిన అవసరం ఉంది. ఫర్దర్ గా ఆయనకు వచ్చే దాంట్లోంచి ఏముండదు. ఇప్పుడు కూడా మొన్న కూడా వరద బాధితులుగా ఇచ్చాడు, అన్ని ఇస్తూనే ఉన్నాడు ఆయన దాంట్లో వచ్చి సంపాదించేది ఏంటో ఏముండదు. కానీ ఆయన ఏదో ప్రజలకు చేయాలని వచ్చాడు, అది మాకు కూడా నచ్చి మేము తిరిగాం. అట్లా అదే Please subscribe to subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.